నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ పోలవరం మండలం కొమరగిరి కొత్తలంక గ్రామాల్లో వరద బాధితులకు బియ్యం నిత్యావసర సరుకులను అందజేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ముమ్మిడివరం మండలం గురజాపు లంక కమిని వరద ముంపుకు గురైన లంక ప్రాంతాలలో పూరి గుడిసెలో నివసిస్తున్న పేదలకు టార్పాలిన్ నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన రెడ్ క్రాస్ చైర్మన్ ఢిల్లీ నారాయణ మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగించే 217 జీవోను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన సందర్భంగా తాళ్లరేవు పార్టీ కార్యాలయంలోని భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ మంత్రులకు ఎమ్మెల్యే బుచ్చిబాబు వనమాడి కొండబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మత్స్యకారులు పోలవరం మండలం కొమరగిరి గ్రామంలో వరద బాధితులకు సహాయార్థం ఏర్పాటు చేసిన బియ్యం నిత్యావసర సరుకులను వరద బాధిత కుటుంబాలకు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం వరద బాధితులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చెల్లి వివేకానంద, రాయపురెడ్డి నీలకంఠేశ్వరరావు, నాగిడి నాగేశ్వరరావు, చెల్లి అశోక్, వరసాల చాముండేశ్వరి, సాక సీతాదేవి, బీరా సత్యకుమారి, ఆకుల సత్యబాబు, పెన్మత్స శేఖర్, గాది రాజు, బుచ్చి కృష్ణ, పెన్మత్స శరత్, పెన్మత్స కిషోర్, ఆకుల శివ, సాధనాల భాస్కర్రావు, కోల పండు, వరసల ధనరాజు తదితరులు పాల్గొన్నారు. ఇలా పట్టుకో ఇలా చూడు బాబు ఏం చేస్తాను వచ్చండి ఏం మీరు పట్టుకుంటు రాజు యానాంకు వరద మరింత ఎక్కువైంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా యానాం గౌతమి గోదావరికి వరద నీరు మరింత పోటెత్తడంతో యానాం రాజీవ్ గాంధీ బీచ్ కి వరద ముంపుకు గురవుతోంది. రాజీవ్ గాంధీ బీచ్ తో పాటు పలు పల్లపు ప్రాంతాలకు వరద ముంపు ఉండటంతో ముంపు ప్రాంతాలను వివిధ శాఖల అధికారులతో కలిసి యానాం పరిపాలనా అధికారి మునిస్వామి పరిశీలించారు. అక్కడ తీసుకోవలసిన జాగ్రత్త చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. యానాంలో వరద ముంపుకు సంబంధించి శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. Jagatin
తాళ్లరేవు మండలం పిల్లంక పంచాయతీ పరిధిలో కొత్తలంక గ్రామంలో వరద ప్రభావం వల్ల నష్టపోయిన వరద బాధితులకు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు. కొత్తలంక గ్రామంలో పిల్లంక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాగి బాబ్జీరాజు, సాగి రవిరాజు, కట్ట ప్రసాద్ తదితర బృందంతో కలిసి ఆయన వరద బాధితుల్ని పరామర్శించి బియ్యం పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యంతో పాటు కేజీ వంట నూనె, కేజీ కందిపప్పు, కేజీ బంగాళదుంపలు, కేజీ ఉల్లిపాయలతో తయారు చేసిన కిట్లను బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకులు చెల్లి వివేకానంద, చెల్లి అశోక్, ఉంగరాల వెంకటేశ్వరరావు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరుల బృందం పాల్గొన్నారు. అమ్మా అలా చూడండి అమ్మా ఓకే ఇలా చూడండి. బాగా పడుతుంది ఒకసారి బాబు గారు కొంచెం ఏం చెప్పండి. 2-3 సంవత్సరాలకు ఒకసారి కాబట్టి దాని నిమిత్తం ఎన్డీఏ ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లంక గ్రామాలు మన గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నారో అందరికీ కూడా కనీసం నిత్యావసర సరుకులు ఇవ్వాలనే ఉద్దేశంతో 25 కేజీలు బియ్యం ఒక కార్డుకి
ఒక కేజీ కందిపప్పు, 1 కేజీ నూనె, మంచి నూనె, అదేవిధంగా 1 కేజీ ఉల్లిపాయలు, 1 కేజీ బంగాళదుంపలు ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసిన ప్రభుత్వం. అదేవిధంగా మీ గ్రామానికి అందరికి ఇస్తాం. అదే కాకుండా ఇల్లు ఏదైనా చుట్టూ నీరు వచ్చి ఇల్లు పాడైపోయే పరిస్థితి వస్తే ఆ కుటుంబానికి 3000 రూపాయలు అతి సాయం చేస్తాం. అదే కాకుండా ఈ లంక గ్రామాల్లో మరి హార్టికల్చర్ ఎక్కువ వేస్తారు కాబట్టి మొక్కజొన్న కానీ కూరగాయలు కానీ ఎక్కువ పండిస్తారు కాబట్టి పంటలో నష్టం వచ్చేదానికి నష్టం వచ్చేదానికి మన హార్టికల్చర్ ఎస్టిమేషన్ వేస్తారు కాబట్టి దానికి కూడా నష్టపరిహారం ఇప్పించే బాధ్యత తీసుకోవాలి ప్రభుత్వం నిర్ణయం. అదే కాకుండా మరి ఏదైతే ఈ ఫ్లడ్స్ టైంలో మరి రకరకాల ఇబ్బందులు, మంచినీరు సమస్య అవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా ప్రభుత్వం మరి అందరికీ తక్షణ సాయం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి అన్నీ వస్తున్నాయి కాబట్టి. అదే కాకుండా ఈ లంక గ్రామాల్లో కూడా కోతకు గురవుతున్నాయి కాబట్టి ఇది కూడా మన ఎంపీ గారు మేము కూడా అన్ని ఎస్టిమేషన్స్ చేసి లంక గ్రామాలకు కోతకు గురవ్వకుండా గ్రాయిన్స్ కట్టించాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్లాలని మేము కూడా ఎస్టిమేషన్లు వేస్తున్నాం. తప్పకుండా లంక గ్రామాలకు ఏది వచ్చినా కానీ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో చాలా కార్యక్రమాలు చేశారు కాబట్టి మీ బ్రిడ్జి కూడా ఆ రోజు మన 14 నుంచి 19 టైంలో బ్రిడ్జి పూర్తి చేస్తే గత గవర్నమెంట్ లో ఓపెన్ చేశారు. కానీ కనీసం లంకలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు మీ అందరూ తెలుసు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ లంక గ్రామాలు కాపాడడానికి మన చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మోడీ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి సంకల్పంతో పరిపాలన చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఈ లంక గ్రామంలో ఏ ఇబ్బంది చేస్తాం. అదేవిధంగా ఇక్కడ పశువులు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాని నుంచి కూడా యానిమల్ హస్బెండరీ నుంచి కూడా మీకు రేపేళ్ళ కల్లా పశువులకు కూడా దానా మీ అందరికీ కూడా సప్లై చేస్తారు. సుమారు 15 టన్నుల వరకు కూడా ఇవ్వడానికి మరి యానిమల్ హస్బెండరీ చేశారు. అదే స్పెషల్ ఆఫీసర్ గారు కూడా వచ్చారు కాబట్టి ఇవన్నీ ఇప్పుడు ఏదైతే రైస్ వచ్చినాయి రైస్ అన్నీ కూడా ఈ రోజు ఇస్తాం. రేపు మార్నింగ్ ఏదైతే కూరగాయలు అన్నీ నిత్యావసర సరుకులన్నీ కూడా మరి విఆర్ఓ గారు మన డిపార్ట్మెంట్ అంతా కలిపి మీకు ఇస్తారు కాబట్టి దాని నిమిత్తంగా ఈ లంకలోకి వచ్చాం కాబట్టి దీనికి కార్యక్రమంలో పెద్దలందరూ వచ్చారు, అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జరిపించడానికి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం తాళ్లరేవు మండలం సుంకరపాళెం పరిధిలోని వాటర్ ట్యాంకులు క్లీనింగ్ పనులను స్థానిక గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంచినీళ్లు కలుషితం అవుతున్నందున గ్రామంలో ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ముందస్తుగా వాటర్ ట్యాంకు కడిగించి బ్లీచింగ్ వేయించడం జరిగిందన్నారు. అలాగే గ్రామంలో ఇప్పటికే డ్రైనేజీ క్లీనింగ్ చేయించి బ్లీచింగ్ చల్లించడం జరిగిందని, గ్రామంలో వర్షాలకు పలుచోట్ల నీరు నిలబడిపోవడంతో మోటార్లతో బయటకు తోడించడం జరిగిందని, హైస్కూల్ వెనుక గల కాలనీలో నీరు నిలబడిపోవడంతో కాలువ తవ్వి తూరులు వేయటానికి ప్రణాళిక జరుగుతోందని, బైపాస్ కాలనీలో నీరు బయటకు వెళ్లటానికి చర్యలు చేపట్టామని, వర్షాలు వరుసగా కురవటం వల్ల ప్రజలు ఆరోగ్య సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను సర్పంచ్ కోరారు. వాటర్ రాకపోయినా, వీధి లైట్లు వెలక్కపోయినా నేరుగా తన ఫోన్ నెంబర్కు తెలియచేయాలని తెలిపారు. ఇలా లాక్కుంటే అది కూడా లాగేస్తే మొత్తం వాటర్ అంతా తాగి అదే పైకి ఎక్కించి అలాగా
ముమ్మడివరం మండలం గురజాపు లంక కమిని వరద ముంపుకు గురైన లంక ప్రాంతాల్లో పూరి గుడిసెలో నివసిస్తున్న పేదలకు రెడ్ క్రాస్ చైర్మన్ ఢిల్లీ నారాయణ తార్పాలిన్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాల్లో పేద ప్రజలను ఆదుకోవడానికి రెడ్ క్రాస్ సంస్థ ముందుంటుందని తెలిపారు. అలాగే ముంపునకు గురైన లంక ప్రాంతాల్లో పశువులకు పశుగ్రాసం లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, వారికి పశుగ్రాసం దానా అందిస్తామన్నారు. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఆపదలో ఉన్న పేదలకు సహాయం చేయటమే రెడ్ క్రాస్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా సహాయం అందించిన రెడ్ క్రాస్ చైర్మన్ ఢిల్లీ నారాయణకు కమిని వలసలతిప్ప ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ వచ్చాయి పిల్ల నువ్వు కూడా వెనకరా పడలే పడితే పోయిందో కలిసిపోవా ఇబ్బంది ఏముందా ఇలా తిరిగి ఒకసారి ఆపడున్నప్పుడు వారికి సంస్థ నుంచి అప్రూవ్ అయింది ఆ సంస్థ ఎవరి ప్రమేయం లేకుండా చిన్నగారు ప్రోత్సాహం గురించి కృష్ణుడి గారు ఆదేశాలతో కొంతమంది చెప్తే నేను విజయవాడ పెద్ద యోన్ తీసుకొచ్చి ఇది ఎవరికి ఇవ్వకుండా రిప్లై చేసుకుంటే మంచి బతకాలి మీకు కూడా బాగుంటుంది సాధారణంగా అటు ఇటు పోయి తీసేసుకుంటాం అనే సార్ ఉన్నాడు ఎన్నాడా అమ్మను కూడా తల్లి కొంచెం వాటర్ ఏమైనా కలిసి వచ్చిందని తీస్తా ఇటు తిరగండి అది చూడమ్మా కొంచెం చూడగా ఇస్తాం కదా
ఆయన తీసుకోవట్లేదు వాళ్ళ మనిషి పర్లేదా ప్రతి సంవత్సరం కూడా వరదలు రావటం సహజం. కానీ 2022 సంవత్సరం వచ్చిన భారీ వరద కారణంగా ఏటిగట్లు బలహీనపడటం జరిగిందని, నాయకులు వస్తున్నారు వెళుతున్నారు తప్ప దీనికి శాశ్వత పరిష్కారం చూపించలేకపోతున్నారని అన్నారు. ఆల్రెడీ ఫ్లడ్ వాల్ శాంక్షన్ అవుతుందని చెప్పి అధికారులు, రాజకీయ నాయకులు చెప్పడం జరుగుతుందని తప్ప అవి ఆచరణలోకి పెట్టలేకపోతున్నారు. ప్రతి సంవత్సరం కూడా జీఎంసీ బాలయోగి నగర్, ఓల్డ్ రాజీవ్ నగర్, కురసాంపేట, అబ్దుల్ కలాం నగర్, సుభద్రా నగర్, అయ్యన్ నగర్, పరంపేట, గిరియాంపేట, రాజీవ్ నగర్, సావిత్రి నగర్ ఇవన్నీ గ్రామాల ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బందులు పడటం జరుగుతోందన్నారు. ఎందుకంటే వచ్చిన వరద నీరు ఎటు వెళ్లే దారి లేక అనేక రకాల రోగాలు రావటం జరుగుతోందన్నారు. అదేవిధంగా ప్రజల జీవనానికి కూడా చాలా ఇబ్బందులు పడటం జరుగుతోందని, ఇకనైనా ప్రభుత్వం వారు మరియు రాజకీయ పార్టీలు పోరాటం చేసి ఈ గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడకుండా శాశ్వత పరిష్కారం అయ్యేలా చూస్తారని కోరారు. అరదాడి పోసియా, ఆర్ఎల్వి జననాయక, పెరవై పుదుచ్చేరి స్టేట్ జనరల్ సెక్రటరీ. మరమ్మతులు చేయించాలి, లేదంటే శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పేసి ఒక్క నాయకుడికి అంత చిత్తశుద్ధి లేకుండా ఉందండి. ఇప్పుడు యానంలో ఉన్న అన్ని పార్టీలకి నేను ఒక్కొక్కటి కోరడం ఏంటంటే, కనీసం మనం ఈ వరదలకి వచ్చినప్పుడు ఇంజిన్లు ఎట్టి నీళ్ళు తోడించి కన్నా ఈ ఏటుగొట్లు అనేవి కొంచెం స్ట్రాంగ్గా చేస్తే మనకి కాలనీలోకి వాటర్ రాకుండా ఉంటుంది. మీరు గట్ట మీ ప్రభుత్వం, మీ పార్టీ నుంచి మీరు రిప్రజెంటేషన్లు ఇచ్చి దీన్ని కొంచెం చర్యలు తీసుకునేలా చూడాలి. అదేవిధంగా ఫ్లడ్ వాల్ అనేది గట్ట ఎన్నాళ్ళ నుంచి అలాగ ఉండిపోయింది. ఎందుకంటే మనకి బీచ్లో సగం వరకు వచ్చి ఆగిపోయింది అది. దానివల్ల అందులోంచి గట్ట వాటర్ ఎక్కువగా వచ్చేసి చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ నీటిలో మునిగిపోయి ఉంటున్నాయి. ఇప్పటికైనా కొంచెం అధికారులు అర్థం చేసుకుని దీనిపై శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అక్కడికి వెళ్ళండి. ప్రముఖ సామాజికవేత్త, పీటీఎం ప్రజ్ఞా సాహితీ వ్యవస్థాపకులు డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు సేవలు అభినందనీయమని రిటైర్డ్ ఆర్ఐ కాకర్లపూడి కేశవ వర్మ, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఉంగరాల వెంకటేశ్వరరావు అన్నారు. పోలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆకుల వెంకటేశ్వరరావు అధ్యక్షతన లలిత కళా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టరేట్ను పొంది 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావును పలువురు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా పలువురు వక్తలు పుల్లెపు వెంకటేశ్వరరావు సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది వడ్డీ నాగేశ్వరరావు, డి నాగజ్యోతి, బుడిత శరత్, సోమశేఖర్ శర్మ, వరప్రసాదరావు, ఎంఎస్ఎన్ మూర్తి, సిహెచ్ నాగలక్ష్మి, పితాని శ్రీనివాస్, జెత్తుగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సాల్వాతో సత్కరిస్తారు. ఇది ఎంతో మంది మహానుభావులు ఇక్కడ జన్మించారు. హైకోవరం ప్రత్యేకత మన జీఎంసీ బాలయోగ వంతెన కంటే ఆయన పేరు స్థిరస్థాయిగా ఉండిపోయింది. అలాగే ఇటువంటి రచయిత, మంచి కార్యక్రమాలు, సంస్కృత కార్యక్రమం చేసే వ్యక్తి పుల్లెపు వెంకటేశ్వరరావు. ఇటువంటి ఐపోలవరం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పుల్లెపు ట్రస్ట్ అధినేత శ్రీ పుల్లెపు వెంకటేశ్వరరావు గారికి ఈ అవార్డు రావడం మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా ఉండడం, ఈ సభ జరుపుకోవడం
ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి కనీసం నెలకి 4 కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన పులిపి వెంకటేశ్వరరావు. ఆయన ఎవరో కూడా మర్చిపోకూడదు. ఒక విధంగా చెప్పుకోవాలంటే ప్రావీణ్యత పొందిన డాక్టర్లు ఎవరున్నారు, సైంటిస్టులు ఎవరున్నారు, ఇటువంటి వారందరికీ కోసం ఆయన కార్యక్రమ విద్యార్థులతోటి పెద్దలతోటి నిర్వర్తించి మంచి పేరు ప్రతిష్టలు గడించిన వ్యక్తి పులిపి వెంకటేశ్వరరావు. నిజంగా ఈరోజు సన్మానానికి మంచి వ్యక్తి, అర్హత కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ మండలంలో పులిపి వెంకటేశ్వరరావు గారు ఒక్కరే నేను చెప్పగలను. కారణం ఏంటంటే ఇంతవరకు ఈ సన్మానం నాకు గత 44 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. నేను 80 నుంచి కూడా ఇక్కడ పూర్వం మున్సిపల్గా జాయిన్ అయ్యాను. 84లో మున్సిపల్ కంప్లీట్ చేసిన తర్వాత మురమడలో మెడ్రాస్ వచ్చిన తర్వాత మురమడలో వర్మ స్టూడియో స్టార్ట్ చేసి అక్కడ కొన్ని వర్మ స్టూడియో అది రన్ అవుతుండగానే నేను తెలిసిన తర్వాత రాజే స్టూడియో మురమడలో తర్వాత నేను విఏఓగా కూడా 92లో ఇక్కడ జాయిన్ అయ్యి హైదరాబాద్ నుంచి కూడా చేసిన తర్వాత పోస్ట్ మీద వెళ్ళడం జరిగింది. 20 సంవత్సరాలు అక్కడే చేసి 50 తహసీల్దార్గా రిటైర్ అయ్యాను. మరి మనకి ముఖ్యంగా వెంకటేశ్వరరావు చెప్పుకోవాలంటే మట్టిలో మాణిక్యాలకి వెలుగుతీయడంలో ఆయన తర్వాత ఇంకెవరు లేదు. ప్రపంచానికి జరిగే మహానాన్న వ్యక్తి మన పులిపి వెంకటేశ్వరరావు. అయితే ఈ డాక్టరేట్ అనేది ఇప్పుడు నేను చేసేది 4 సంవత్సరాలు కష్టపడితే డాక్టరేట్ వచ్చింది చదువుతున్నాను. ఇప్పుడు ఆయన డాక్టరేట్ 40 సంవత్సరాలు ఎంతో అవిధమైనటువంటి కృషి చేసిన తర్వాత వాటిని సంస్థ గుర్తించి గౌరవ డాక్టరేట్ వాటిని ఇచ్చి సత్కరించడం మన నిజంగా మనకి కోనసీమ వాసులు చేసుకున్న అదృష్టంగా మనం భావించాలి. పులిపి వెంకటేశ్వరరావుకి ఆర్థికంగా కనుక ఏమీ లేకపోయినా కూడా అనేక కార్యక్రమాలని నిర్వహిస్తూ చేస్తున్నారంటే ఆయన కేవలం ఆత్మవిశ్వాసం ఇదిగా ఉంది కాబట్టి ఈ చేయగలుగుతున్నారు. మనకి వెనకాల ఎంత డబ్బు ఉన్నా కూడా మనం ఏం చేయలేని పరిస్థితి. ఈ కార్యక్రమాలు చేయాలంటే చాలా ధైర్యం, సాహసం అన్నీ ఉండాలి. ఆ పట్టుదల అన్నీ ఉన్నాయి కాబట్టి మన ఐలాండ్ వాసుల్ని ఇతర ప్రాంత వాసులను కూడా గుర్తించి కళాకారుల్ని మనందరికీ కూడా పరిచయం చేయడంలో ఆయన మంచి హస్తం ఉంది. అయితే వెంకటేశ్వరరావు గురించి మనం ఎంత చెప్పినా కూడా ఏమి చెప్పనంటే ఇందాక ఉపయోగించినటువంటి దృక్పథానికి సంబంధించి చాలామంది ఆమోదం తెలిపినటువంటి పాటలో ఒక పాటగా మీకు వినిపిస్తున్నాను. ఇక్కడ ఇది కేవలం పివిఆర్ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవాలి. నేను ఒకనే దీనికి సంబంధించిన శాస్త్రీయ దృక్పథం కానీ ఇంకోటి కానీ మిగతా కూడా ఎవరు కాదు. కాకపోతే ప్రజ్ఞా సాహితీ ఏర్పాటు చేసుకోవడం మాత్రం న్యాయస్థానం చెప్పినట్లు 100 రోజుల పాటు అదే దృక్పథానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయని వ్యవహరిస్తూ ఇప్పుడు ఒక పాటలు నిర్మిస్తాం. జ్యోతిరావు కోలెక ధనం ప్రతి గుండె మేడు కవనం రైతన్నలైన దళితన్నలైన నడవాలి అతడి మార్గాన. జ్యోతిరావు కోలెక ధనం ప్రతి గుండె మేడు కవనం రైతన్నలైన దళితన్నలైన నడవాలి అతడి మార్గాన. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కె గంగవరం గ్రామంలో దీవెన గ్రౌండ్ చిన్నమంద చర్చ్లో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ 2వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం హాజరై కేక్ కట్ చేశారు. ఆయనకు యునైటెడ్ ఫెలోషిప్ సంఘ నాయకులు క్రైస్తవ సంఘాల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ఫెలోషిప్ అధ్యక్షులు కార్ల డేవిడ్
కొమనాపల్లి అధ్యక్షతన వహించారు. జిల్లాలో ఉన్న 18 మండలాలకు చెందిన ఫెలోషిప్ నాయకులు, పాస్టర్లు పాల్గొన్నారు. వీరందరికీ సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్లు, ఐడి కార్డులు, సూట్లు అందజేసి అనంతరం ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు విక్టర్ నంద, మొంగి యోహాను, సలాది జకరయ్య, యు భాస్కర్రావు, ఎర్నెస్ట్ అండ్ ఎస్తేరు తాతపూడి, గనుపే విజయరాజు తదితర పాస్టర్లు, నాయకులు పాల్గొన్నారు. అది మేము కొనసాగిస్తున్నాం, అది తీసేశారండి. ఎవరికి స్తోత్రం. కాబట్టి ఏదేమైనా అంటే ఒకరిని పోలి నడుచుకోవాలి, అంతే కదా వసంత్ గారు, ఎవరినో ఒకరిని పోలి నడుచుకోవాలి. కాబట్టి మేము పెద్ద సేవకులను పోలి నడుచుకుంటూ ఉన్నాము, మాకు చాలా ఇష్టం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న సేవకులు గమనించండి, గాడ్స్ వీక్ వరకు ప్రార్థన ఇక్కడ ఏరియాలో మాకు చేయండి సార్, కట్ చేయండి. అలాగే 3 సార్లు కట్ చేయండి, 3 సార్లు కట్ చేయండి. చేతి మీ చేతి హ్యాపీ కంప్లీట్ చూసుకుంటారు. అందులో నేమ్స్ పెట్టండి. దీని విషయంలో డేవిడ్ సార్ గారు ఉప్పల్ కుటుంబంలో ఇలా చూడండి దగ్గర ఒకసారి కొందరంటే అలా చూడండి. అది కూడా ఇలా ఉండి తమ్ముడు అట్లే పేరు చెప్పి. నా పేరు విక్టర్ నంద. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్కి ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను. ఈరోజు 2వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గంగవరం మండలంలో దీవెన గ్రౌండ్స్లో యొక్క జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క నాయకత్వం సుమారు 150 మంది 7 నియోజకవర్గాల నుంచి 22 మండలాల నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా ఈ యొక్క వేడుక జరిగింది. అనేక మంది జరిగిన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం మేము యూపీఎఫ్ తరఫున మణిపూర్ సంఘటన అందరికీ తెలుసు, సుమారు 12 లక్షల వరకు రిలీఫ్ వర్క్ చేయడం జరిగింది. ప్రత్యేకంగా నేనే వెళ్ళి చేసి వచ్చాను. మరి అంతేకాకుండా ప్రతి మండలాల్లో మరణించిన దైవ సేవకులు కానీ వారి భార్యలు కానీ మరణించినప్పుడు దానికి ఆదరణ పథకం కింద ప్రతి కుటుంబానికి 10,000 నుంచి ఒక 50,000 వరకు అక్కడక్కడ సహాయం చేయడం కూడా జరిగింది. మరి ముందు సంఘ చర్చిలకి నిర్మాణానికి సహాయం చేయాలనుకుంటున్నాం. మరి అంతేకాకుండా చర్చెస్ మీద ఏమన్నా రాడికల్స్ ఏమన్నా అటాక్ చేసినప్పుడు ఫెలోషిప్ అంతా కూడా ఐక్యతగా ఎస్పీకి, కలెక్టర్కు, మరి ప్రభుత్వాన్ని, పోలీసులు కూడా తీసుకుంటూ ఒక అండగా ఉంటుంది. రాబో దినాలు ఇంకా బలోపేతం చేయాలని కోరుచున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క 2nd యానివర్సరీని గంగవరం చిన్నమంద సంఘంలో చర్చిలో ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క సమావేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి అన్ని మండలాల ప్రతినిధులు, అదేవిధంగా నియోజకవర్గ ప్రతినిధులు ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. సమావేశంలో జిల్లా ప్రతినిధులుగా, మండల ప్రతినిధులుగా, జోన్ ప్రతినిధులుగా వారి యొక్క సంవత్సరపు నివేదికలను సభ్యులకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సహవాసం ద్వారా జరుగుతున్న కార్యక్రమాలు గత సంవత్సర కాలంలో ఏమేమి జరిగినాయో, ప్రభుత్వ దృష్టికి ఏ అంశాల మీద మేము తీసుకువెళ్ళడం జరిగిందో ఈ విషయాలన్నీ కూడా సభ్యులకు అందరూ కూడా వివరించి ఈ యొక్క సహవాసపు కూడికలను కేవలం కోనసీమ జిల్లాలో మాత్రమే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న మిగతా ప్రాంతాలన్నీ
ప్రాంతాలను మరి వ్యాప్తి చేసి దీన్ని అభివృద్ధి పరచడంలో అందరి యొక్క బాధ్యతగా సహకారం కోరడం జరిగింది. దేవుని చిత్తమైతే ఒక సంవత్సరంలో ఇది జరుగుతుందని మేము నమ్ముతూ ఉన్నాం. సంవత్సర కాలంలో మరి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా యూపీఎఫ్ బ్రాంచెస్ను ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఈ 3వ సంవత్సరంలో ఎజెండాగా మేము ముందుకు సాగుతున్నామని చెప్పడానికి సంతోషించచ్చు. ఈ యొక్క సమావేశానికి ఇటీవల ఎన్నిక కాబడిన ఎమ్మెల్యేలను అదేవిధంగా మన యొక్క ప్రాంతంలో ఉన్న మంత్రివర్యులు శ్రీ వాసుచెట్టి సుభాష్ గారిని ఆహ్వానించడం జరిగింది. వారు రాలేని పరిస్థితుల్లో మరి మంత్రి గారు వారికి తండ్రి గారిని సత్యం గారిని పంపించడం జరిగింది. వారు వచ్చి మాతో ఉంటూ వారికి సందేశాన్ని కూడా తెలియపరిచి తప్పనిసరిగా క్రైస్తవుల సమస్యలకు న్యాయమైన సమస్యలకు అన్నింటిని కూడా పరిష్కరించడంలో మంత్రి గారు ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటారని వారు హామీ ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుడు ఏర్పాటు చేసిన ఈ కొత్త ప్రభుత్వాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి వారికి సేవలు ఈ ప్రాంత ప్రజలకు మాత్రమే కాకుండా రాష్ట్రం అంతటికను ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉండాలని కోరుతూ వాటిని ప్రార్థించడం జరిగింది. ఐపోలవరం మండలం కేసనకుర్రు గ్రామం, చిన్న కేసనకుర్రు, పొగాకులంక, అరుంధతి నగర్ 1వ వార్డు గ్రామాలలో గత 10 రోజులుగా వరద ముంపుకు గురైన బాధితులను వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు కలుసుకుని వారికి మనోధైర్యం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన బాధితులతో మాట్లాడుతూ మా సహాయ సహకారాలు ఇవ్వటం జరుగుతుందని వారికి చెప్పడం జరిగింది. అలాగే ఈ వరదల్లో పాక్షికంగా దెబ్బతిన్న పూరి గుడిసెలకు సహకారం అందిస్తామని వారికి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ బాబ్జీరాజు, కేసనకుర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు ఇందుకూరి రంగరాజు, జిల్లా నాయకులు మోకా రవి, ఎంపీటీసీ చెల్లి రమాదేవి, మల్లికార్జునరావు, వార్డు సభ్యులు పొగాకు వెంకటేశ్వరరావు, చింత రాంబాబు, ఆర్వి, మూడే రవికిరణ్, మట్టా చిట్టిబాబు, ఎంఎస్ఎన్ రాజు, కత్తుల సుదర్శన్, పొగాకు రంగ, జనపల్లి రాంబాబు, అబ్బాస్, హరీష్, మొసలి సతీష్, అనిల్, రాంబాబు, సత్తిబాబు, వీరన్న గ్రామస్తులు పాల్గొన్నారు. లేదండి ఎప్పుడైనా 10 రోజులు ఉందండి సార్. గోధులు పడిపోదు కదా. జాగ్రత్తగా ఉండండి, మరి మంచి రోజులు వస్తాయి. ఇంకా మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగించే 217 జీవోని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన సందర్భంగా తాళ్లరేవు పార్టీ కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, శాసనసభ్యులు బొచ్చిబాబు, వనమాడి కొండబాబు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగించే 217 జీవోని ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన సందర్భంగా తాళ్లరేవు పార్టీ కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, శాసనసభ్యులు బొచ్చిబాబు, వనమాడి కొండబాబు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వాడ్రేవు వీరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఫోటో ఇలా దూరంగా ఉంటేనే ఉంటే ఫోటోలో అందరూ పడతారు. కుంగుడు ఉంటే కొంతమంది పడతారు, తలకాయలు కూడా పడతారు. మణికంఠ గారు, జనసేన నాయకులు మణికంఠ గారు, అమ్మ వేసిన వాళ్ళు అలా కుడి చేతిలోకి వెళ్ళండి. మీరు వేసేస్తే ఏం లేదండి.
అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం. భాస్కర్ రెడ్డి గారు కొండగారు వేయండి. For business. ఫోటో తీస్తా వీడియో తీసా వేరు బాబు నుంచి ఒకసారి ఏరు బాబు ఒకసారి నుంచి మా అయ్యగారిని అలాగే ఎందుకంటే కాకెత్తామండి పేరెట్టి. తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలోని యానాం సరిహద్దు ప్రాంతాలు నేరెళ్లంక జగనన్న కాలనీ, రామచంద్ర కాలనీ, మోకావారిపేట, ఇందిరమ్మ కాలనీ నుండి వర్షం నీరు బయటకు వెళ్లేందుకు దారి లేక ప్రజలు ముంపు నీటిలో ఇబ్బందులు పడుతున్నామని, సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం నీలపల్లి గ్రామంలోని యానాం సరిహద్దు ప్రాంతాలు నేరెళ్లంక, జగనన్న కాలనీ, రామచంద్ర కాలనీ, మోకావారిపేట, ఇందిరమ్మ కాలనీ నుండి వర్షం నీరు బయటకు వెళ్లే మురుగు కాలువ ఫరంపేట వద్ద పూడుకుపోవడంతో దారి లేక ప్రజలు ముంపు నీటిలో ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను సంబంధిత అధికారులు పరిశీలించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు. పెద్దపురపాడు హైస్కూల్ నందు జరిగిన శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా గొల్లపాలెం లీలా కళ్యాణి సాధన అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వారిచే పెద్దపురపాడు హైస్కూల్ నుండి IIITకి సెలెక్ట్ అయిన విద్యార్థులకు మెమెంటోలను, ప్రోత్సాహకాలను స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ, క్లబ్ సెక్రటరీ చప్పిడి వెంకటేశ్వరరావు, జిల్లా గవర్నర్ వనం శ్రీనివాస్, సలాది పుష్పవతి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడిశెట్టి శేషారావు, సలాది పుష్పవతి, జి మంగదేవి, లక్ష్మి, వీరమణి, సురేష్ బాబు, వెంకట్రావు, ఎన్ వెంకటేశ్వరరావు, రాంపండు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐపోలవరం మండలం కొమరగిరి, కొత్తలంక గ్రామాల్లో వరద బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులను అందజేసిన ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు. ముమ్మిడివరం మండలం గురజాపు లంక, కమిని వరద ముంపుకు గురైన లంక ప్రాంతాలలో పూరి గుడిసెలో నివసిస్తున్న పేదలకు తార్పాలిన్, నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన రెడ్ క్రాస్ చైర్మన్ ఢిల్లీ నారాయణ. మత్స్యకారులకు తీవ్ర నష్టం కలిగించే 217 జీవోను ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన సందర్భంగా తాళ్లరేవు పార్టీ కార్యాలయంలోని భారత ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, మంత్రులకు ఎమ్మెల్యే బుచ్చిబాబు, వనమాడి కొండబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన మత్స్యకారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.